డాక్టర్ మోహన్ రావు మెమోరియల్ ట్రస్ట్ హాస్పిటల్ రజతోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా కొండపల్లిలో మెగా మెడికల్ క్యాంపు నిర్వహించారు. సామాన్యులకు ఉన్నతమైన ప్రమాణాలతో వైద్య సేవలు అందించేందుకు గాను గ్యాస్ట్రోస్కోపీ, లాప్రోస్కోపీ, శస్త్రచికిత్సలే కాకుండా మామిడి రత్న మోహన్ రావు సారథ్యంలో ఆర్థోపెడిక్ ఆపరేషన్లు కూడా నిర్వహిస్తున్నారు. 1999లో స్థాపించిన డాక్టర్ మోహన్ రావు మెమోరియల్ ట్రస్ట్ హాస్పిటల్ నేటికి 25 వసంతాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మెగా మెడికల్ క్యాంపును కొండపల్లి పరిసర ప్రాంత ప్రజలు సద్వినియోగం చేసుకున్నారు. ఈ క్యాంపులో మామిడి రత్నమోహన్ రావు ఆర్థోపెడిస్ట్ సేవలు అందించగా, విజయవాడకు చెందిన ప్రజా వైద్యశాల వైద్యులు సూరప్రేమ్ సుధాకర్ లాప్రోస్కోపిక్ సేవలు అందించారు. రత్నమోహన్ రావు, నేను ఆర్థోపెడిక్ సర్జన్ అండి. ఇక్కడ ప్రాక్టీస్ స్టార్ట్ చేసి 5 years అయింది. నేను ఎంబీబీఎస్ డిఎన్బి ఆర్థోపెడిక్స్ అండి, గంగా మెడికల్ సెంటర్ కోయంబత్తూర్. తర్వాత సూపర్ స్పెషలైజేషన్ ఎఫ్ఎన్బి ట్రామా, కాంప్లెక్స్ ట్రామాలో నా స్పెషలైజేషన్. ఇక్కడ మన హాస్పిటల్లో మోహన్ రావు మెమోరియల్ హాస్పిటల్లో ఇక్కడ ఆర్థోపెడిక్ సర్జరీస్ అన్నీ చేస్తున్నాము. ముఖ్యంగా కాంప్లెక్స్ ట్రామా, విరిగిన ఎముకలు సరిచేయట, మోకాళ్ళ ఆపరేషను, మోకాల్ మార్కెట్ ఆపరేషను, ఆ తర్వాత ఆర్థ్రోస్కోపిక్ సర్జరీ అంటే కీహోల్ సర్జరీ. చిన్న అగ్రయ మెడికల్ కాలేజ్లో చేశాను. సింగరేణి కాలేజ్లో 14 సంవత్సరాలు చేసి ఎంఎస్ చేశాను, డిఎన్బి జనరల్ సర్జరీ. ఇక్కడ ప్రాక్టీస్లోకి 2000 సంవత్సరంలో వచ్చాము. ఈ 2000 సంవత్సరంలో కూడా గ్రామాలకి పల్లెటూళ్ళకి చేరువలోనే మేము అన్ని సదుపాయాలతో ప్రాక్టీస్ మాకున్న పరిమితులతో సేవలు అందించాము. అంతవరకు మాకు సంతృప్తిగానే ఉంది. ఈ 25 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్న సందర్భంలో ఒక మెడికల్ క్యాంప్ ఆర్గనైజ్ చేశాం. ఈ క్యాంప్లో షుగర్స్, సీరం క్రియాటినిన్, అలాగే లిపిడ్ ప్రొఫైల్, ఈసీజీ, ఎక్స్రే అన్నీ ఫ్రీగా చేయడానికి సంకల్పించాం. దాదాపు 150 నుంచి 200 మంది దాకా నమోదు చేసుకున్నారు. క్యాంప్ నడుస్తుంది. మాకు చాలా సంతృప్తికరంగా కూడా ఉంది. ఎందుకంటే సొసైటీ నుంచి కూడా సపోర్ట్ ఉన్నది మాకు. థ్యాంక్ యూ సార్. విజయవాడలో ప్రజా వైద్యశాల రన్ చేస్తున్నాను. దాదాపు 50 years నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాను. మన కొండపల్లిలో మామిడి మోహన్ రావు మెమోరియల్ హాస్పిటల్ కొండపల్లిలో స్టార్ట్ చేసి సీతారామరావు గారు 25 years అయిన సందర్భంలో ఇక్కడ ఫ్రీ క్యాంపు, మెడికల్ క్యాంప్ రన్ చేశారు. దానికి ప్రారంభోత్సవానికి నన్ను పిలిస్తే వచ్చి ప్రారంభోత్సవం చేశాను. డాక్టర్ సీతారామరావు గారు ఎంబీబీఎస్ తర్వాత కొన్ని సంవత్సరాలు కొత్తగూడెం సింగరేణి కాలేజ్లో పనిచేసి సర్జరీస్ అయ్యాయి. వైజాగ్లో గవర్నమెంట్ హాస్పిటల్లో సర్జరీలో డిఎన్బి పరీక్షలకి, యాక్చువల్గా డిఎన్బి పరీక్ష పాస్ అవటం ఎంఎస్ పరీక్ష పాస్ అవటం కంటే చాలా కష్టం. అయినా దాన్ని సాధించి తర్వాత కొన్నాళ్ళు 4 ఏళ్ళు విజయవాడలో ప్రాక్టీస్ చేసి సర్జికల్ ప్రాక్టీస్ 25 ఏళ్ళుగా కొండపల్లిలో ఇక్కడ ప్రజలకు సేవ చేస్తున్నారు. సర్జరీస్ అన్నీ చేస్తున్నారు. వాళ్ళ అబ్బాయి రత్నమోహన్ గారు ఆర్థోపెడిక్స్, ఎముకలు, కీళ్ల వ్యాధిలో నైపుణ్యం సంపాదించి కోయంబత్తూరులో గంగా హాస్పిటల్లో జాయింట్ రీప్లేస్మెంట్, స్పైన్ సర్జరీ ఇట్లా రకరకాల వాటిల్లో ప్రావీణ్యం సంపాదించి ఆయన కూడా ఇక్కడ వచ్చి ప్రాక్టీస్ చేస్తున్నారు. కీళ్ల మార్పులు, మోకాళ్ళ మార్పులు, తర్వాత 20 కీళ్ల మార్పులు